నమస్తే ప్రజలందరికీ నేను ఇవాళ వికారాబాద్ జిల్లాలోని బంట్వారం మండలానికి రావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, అదేవిధంగా ఏదైతే రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ సో ఇటువంటి పథకాలు ఎలా ఉన్నాయి అండ్ రైతులకు అవి చేరుతున్నాయా లేదా అనే పూర్తి వివరాలని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం బంట్వారం మండలంలో ఉన్నాము. సో మనతో పాటుగా రైతు అమీర్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఎట్లుంది అనుకోవచ్చు పాలన? ఉన్నది మాకేమన్నా రైతుకు ఏమున్నది కన్నా ఈరియా దొరుకుతలేదు టైం మీద, డిఏపి దొరుకుతలేదు టైం మీద, అంత పెంచేసిర్రు. ఏమున్నది అంతా రైతులకు రైతు భరోసా అంటున్నాడు, రైతు భరోసా రైతు బంధు టైం మీద వేస్తలేడు. అంటే ఇప్పుడు యూరియా గానీ డిఏపి గానీ ఇవన్నీ కూడా యాప్ తీసుకొచ్చినాం. మీరు క్యూ లైన్లలో నిలబడి గంటల తరబడి కాదు అని నిలబెట్టలకల్లా అయిపోతుంది కదా సార్. ఇప్పుడు నిలబెట్టలకల్లా మాకు దొరకలేదు. మేము యాప్ చేసేలాకల్లా అయిపోతుంది. స్టాక్ పెడితే మాకు ఎప్పుడైనా తీసుకుంటాం. మేము స్టాక్ పెడతలేరు. స్టాక్ పెట్టకుండా యాప్లలో తీసుకోండి బాగుంటది అంటారా? స్టాక్ లో పెడితే ఎప్పుడైనా తీసుకుంటాం. కానీ ఇట్లా లారీ వచ్చినప్పుడు అందరికీ పడితే హుషారైన వాళ్ళు తీసుకుంటాం, లేని వాళ్ళు యాప్ తీసుకొచ్చింది కదా, అందుకే యాప్ తీసుకొచ్చిన అప్పుడు దొరకలేదు కదా. 2 నిమిషాల్లో లారీ అయిపోతుంది. ఒక్కొక్క లారీ ఒక వారంకి వస్తే ఏమైతుంది మరి? ఇప్పుడు పంటకు సమయానికి అందుతుందా యూరియా? మీరు ఎట్లా? అందుకే అంటున్నాం కదా, అంతకొచ్చిందని అంటున్నాం. మరి ఎట్లా చేస్తున్నారు? మీరు ఎట్లా చేస్తున్నాం? ఇక పంట చిన్నగా పెద్దగా అయిపోయింది. యూరియా లేక ప్రభుత్వం సమయానికి ఇస్తలేదా? ఇస్తలేదు. ఇయ్యకనే కదా. అంటే ఇప్పుడు రుణమాఫీ ఏమన్నా రుణం తీసుకున్నారు? రుణమాఫీ అయితే అయింది. రుణమాఫీ అయినప్పుడు అయింది. మొత్తం కేడ అయింది. ఆయనలోకి అయింది, కాయనలో కాలే. ఇంట్లో 2 ఉంటే కూడా వాళ్ళకి అయింది, కాయనలోకి 2 కూడా కాలే. మీకు అయిందా? మాకు అయింది ఒకటికి. మీకు ఒకరికి అయింది, ఇంకొకరికి కాలేదు. సో ఇప్పుడు అంటే చాలా మందికి దాదాపు ఒక 20,000 కోట్లకు పైగా రైతులకు రుణమాఫీ. ఎన్ని కోట్లు అంటే మీకే తెలుస్తుంది. మా ఇంటి సంగతి మేము చెప్తాం. మీ ఇంటికి అయితే అయినాయి, మా ఇంటికి ఒకరికి అయినాయి. తర్వాత ఇప్పుడు ఏదైతే రైతు భరోసా పైసలు పడ్డాయి మంచిగా. ఇప్పుడు ఒకటే పడ్డది. ఇప్పటిదాకా ఏమంటారు, 1 ఎకరా 2 ఎకరాలే పడ్డాయి. ఇప్పటిదాకా పడలేవు. మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మాకు 6 ఎకరాలు ఉన్నది. 6 ఎకరాలు ఉన్నది. 6 ఎకరాలకు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు 6 ఎకరాలకు వచ్చేదా? వచ్చినాయి మొత్తం. ఒక్క పారు కూడా లేకుండా వచ్చినాయి. ఇప్పుడే ఇతను వచ్చిన సంది సగం ఒక పారి పడ్డాయి, మొన్న సగం పడ్డాయి కదా. మొన్న నడుమ ఒక 2 ఎకరాలకు పడ్డాయి. 2 ఎకరాలకు వేసిండు. 2 ఎకరాలకు ఎట్లున్నది ఇప్పుడు మొత్తం కూడా? అంటే కేసీఆర్ ప్రభుత్వం ఎట్లున్నది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇద్దరు ఉన్నదా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది అప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా మాకు. ఎందుకను యూరియాకి ఇబ్బంది లేకుండా, డిఎఫ్కి ఇబ్బంది లేకుండా, రైతులకు ఎప్పుడంటే అప్పుడు టైం కు దొరుకుతుండే. ఇప్పుడు దొరుకుతలేదు. అదే ఉన్నది ప్రాబ్లం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు దొరికింది. ఇప్పుడు ఏమున్నది, బుక్ చేసేది మా ఆశ ఉంటే అవలగాళ్ళు బుక్ చేస్తారు. లారీ వచ్చినప్పుడు ఎప్పుడు వస్తున్నది, ఎప్పుడు అంటే అక్కడ వస్తున్నది, అక్కడనే అయిపోతున్నారు. తెలిసిన వాళ్ళకి మ్యాప్ చేసుకుంటున్నారు, తెలియని వాళ్ళు బుక్కుంటున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు అంటే అట్లా కాదు, కష్టపడలేదు, అది లేదు ఇది లేదు అని చెప్పి. ఏం కష్టం ఏం పడతాం దీనికి? వచ్చినప్పుడు ఏం కష్టపడాలి చెప్పాలి. తెలిసిన ఉంటే ఏమైనా కష్టపడి. యాప్ లేకుండా ఆడ స్టాక్ పెడితే మీరే పోయి తెచ్చుకుంటారు. యాప్ ఉంటే ఏముంటుంది, ఈరియా స్టాక్ ఉండేనా మేము ఎప్పుడైనా తెచ్చుకుంటాం. ఇక ఇటువంటి మందిలో పోయినప్పుడు మేము ఫోన్ లో చూసేదాకా అయిపోతుంది. పంటకు అందుతలేదు. ఈ టైంలో అందకపోతే మేము ఎప్పుడు పండించుకుంటాం చెప్పు. ఇప్పుడే ఉన్నది. ఇప్పుడు ఇది రైతు భరోసా పైసలు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటేసారి టంగున పడిపోతుండే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఎట్లున్నది? ఎట్లా పడ్డాయి? 2 మాటలు. ఇప్పటికు 2 మాటలు పడ్డాయి. ఒక పారి గెలిచిందాడు, ఒక పారి వేసిండు. మొన్న నడమ 1 ఎకరా 2 ఎకరాలకి వేసిండు. ఇప్పుడు వేసిండు అయిపోయాం. అతను చేసింది. అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం పడ్డాయి. ఏమి ఒక్క సంవత్సరం 2 మాటలు పడ్డాయి. సంవత్సరం టైం కు పడ్డాయి. మరి ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు పడకొచ్చినాయి. మేము అంటున్నాం కదా, పడకొచ్చి అంటున్నాం. అంటే వాళ్ళు వేస్తున్నామని చెప్తారు. మరి అంటే మీకు రాలేవా, లేకపోతే అందరికి పడతాయి? అందరికి పడతలేవు. మాకు రాకపోతే అవతల వాళ్ళు చెప్పరా పడ్డాయని చెప్తారు. ఎట్లయినా నేను ఏమంటున్నా అంటే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు, మీ రైతులకు పడలేవు ఎవరికి పడలేవు. అంటే ఇప్పుడు ఎకరానికి 6,000 ఇస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నాడు 10,000 5,000 ఇచ్చిండు. ఏమి ఇచ్చాడు? 15,000 చెప్పి 6,000 ఇచ్చిండు. 15,000 చెప్పిండు కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి 15 చెప్పిండు. 15,000 ఏది చెప్పలేడు. అంటే చేస్తా అంటున్నాడు. 12,000 చేసిన ఎప్పుడు చేస్తాడు? అయిపోయా 3 ఏళ్ళు దగ్గరకు వస్తున్నాయి. 2 ఏళ్ళు చేస్తా అంటాడు. ఇట్లా వచ్చినప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు చేస్తా వెళ్ళాడతాడు అప్పుడు కూడా. అంటే ఇవన్నీ ఎలక్షన్ మాటలే అంతే, ఏం లేదు చేసేది ఉండే ఇప్పటికే. ఇప్పుడు చేంజ్ ఎట్లా చేస్తారు చెప్పు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన రైతులు ఎట్లున్నారు మరి? ఉండు బాగున్నప్పుడు రైతులు ఏం చచ్చిపోతలేరు, ఎట్లా బతుకుతున్నారు. కానీ మాల అందకొచ్చింది కదా, మసాలా అందకొచ్చింది. టైం మీద రైతు బంధు పడితే మేము ఏడన్నా తెచ్చుకుంటాం. ఫుల్ ఉంటే ఏడన్నా తెచ్చుకుంటాం. ఇప్పుడు ఏమన్నా ప్రైవేట్ వాళ్ళకి బంద్ చేసిండు. ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యకొచ్చిండు. ప్రైవేట్ వాళ్ళకి ఒక 50 ఎక్క 100 ఎక్క అంటే కూడా వాళ్ళు తెచ్చుకుంటుండ్రి. ఏడంటే ఆడ మాయసంటోళ్ళు. అది కూడా బంద్ అయింది. ప్రైవేట్ లేదు, ఏడలేదు. దీని వల్ల ఇబ్బంది అవుతున్నది. రైతు భరోసా అది ఎట్లా? అది రైతు బంధు పడ్డది దానికి ఆశపడలే. మొత్తం బంద్ చేస్తే కూడా ఏమి ఇబ్బంది లేదు దానికి.
కానీ మసాలా మాకు అందియాలి కదా, ఎరువు ఎరువు టైంకి అందియాలి కదా. ఇత్తనాలు కూడా ఏం చేస్తారు, ఆ సూసైడ్ లో పెడతారు ఇత్తనాలు తెచ్చి, అంత ఇత్తనాలు పెట్టినాక పెసాలు మినుములు ఎట్ట చీరిస్తారు, అంటే సమయానికి ఇస్తలేరు. ఓకే, ఇంకేమైనా చెప్పదలుచుకురా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన? ఏం చెప్తే చేసుకుంటే ఏం చేస్తారు వాళ్ళు, మరి చేస్తారా వచ్చేమన్నా, అందరికి చేస్తారు మాకు చేస్తారు. మొత్తానికి అయితే ఇక రేవంత్ రెడ్డి అట్లా ఉన్నాడు, అట్లా ఉన్నాడు. కేసీఆర్ మంచిగా ఏమున్నా అంటే కేసీఆర్ అన్నప్పుడు పై రైతు బంధు టైం మీద పడ్డాయి ఒకటి, మసాలా కూడా ఇబ్బంది లేకుండే అప్పుడు. ఇప్పుడైతే కొంచెం ఇబ్బంది ఏం, మాయాసం టవలగాలి ఇప్పుడు ఏరియా తెచ్చుకోరు అంటున్నాను నేను, తెచ్చుకోరు. ఇప్పుడు ఎవరిని మీ చెప్పి ఇయ్యాలి ఫోన్ మాది ఇచ్చి చూడప్ప మాది మ్యాప్ చూడు మాది వచ్చిందా అని చూసి లారీ అయిపోతుంది. ఏం చేస్తారు ఇంకా అదే. సో అంటే ఈ చెప్తున్నటువంటి మాట ఇది మొత్తం కూడా యూరియా కొనాలన్నా పంట పెరుగుతున్నప్పుడు మొక్కలు పెరుగుతున్నప్పుడు వాటి దొరుకుతలేదు, సమయానికి దొరుకుతలేదు. సో సమయానికి వేయాల్సి ఉంటే తెచ్చి గోదాంలో అనుమాసం పెడితే మేము ఎప్పుడైనా తెచ్చుకుంటాం. అదే ఇది వాస్తవంకి అయితే బాగుంది లేదని అనుకోనేమో, కానీ టైం మీద దొరుకుతలేదు. ఇప్పుడు దొరికినోడే వేసుకుని మాకు వర్షం పడే మాకు దొరుకుతలేదు, వాళ్ళు తెచ్చే మళ్ళీ వారంకి లారీ. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు వర్షం ఉండదు. మోడీ సార్ ఇస్తలేడు ఎరువులు అంటున్నాడు రేవంత్ రెడ్డి. మోడీ సార్లకి ఇక వాళ్ళు ఆడుకున్నారు. మాకు రైతు కావాలి, మాకు రైతులం కదా, మాకు ఎక్కడ తిరిగి ఏమైనా చేయండి, నువ్వైనా చేయి కానీ మాకు టైం కావాలి కదా. వర్షం అయినా వర్షం వస్తుందా మళ్ళా, అయిపోయి 2 నెలలు ఇప్పుడు ఇక ఏమన్నా 2 నెలలు ఉన్నది, ఏం వర్షం అయిపోయి 2 నెలల్లో ఏం చేయలేము. ఇట్లా కానీ చేసుకుంటే పోతే వాడు వేసినోడు వేస్తాడు, మసాలా వేయనోడే అంతే. అమిత్ చెప్తున్నటువంటి మాట ఇది. సో మొత్తం కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో యూరియాలు సమయానికి మాకు రావట్లేదు, దాంతో పాటుగా రైతు భరోసా విషయంలో కూడా కొంత ఆలస్యం చేస్తా ఉన్నారు. డబ్బులు అంటే ఇచ్చినటువంటి మాట ప్రకారం 15,000 రూపాయలని ప్రభుత్వం ఇవ్వట్లేదు, మాట తప్పింది అనేటటువంటి మాటని ఆయన చెప్తా ఉన్నాడు. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 12,000 ఇస్తా ఉన్నారు. సో ఆ 12,000 కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తా ఉన్నారు. సో దాంతో కూడా మాకు కొంత ఇబ్బందులు అవుతా ఉన్నాయి అనేటటువంటి మాట వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే రైతులకు సకాలంలో ఎరువులు గాని మందులు గాని విత్తనాలు గాని ఇవన్నీ కూడా అందుతేనే ప్రకృతి మొత్తం కూడా మాకు సహకరిస్తుంది. వర్షాలు కురుస్తా ఉన్నాయి, వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో ఎరువులు ఇస్తే, ఎరువులు స్టాక్ పెడితే మేము వాటిని తెచ్చుకొని పంటలకు వేసుకుంటే పంటలు అప్పుడు కొంత పండుతాయి, మేము పెట్టినటువంటి పెట్టుబడికి మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి వాస్తవమే. ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా అంతా నాగలి దున్నేసి విత్తనాలు పెట్టేసి మంచిగా మొలకలు మొలిచిన తర్వాత వర్షాలు కురుస్తున్నప్పుడు ఎరువులు లేకపోతే చాలా దెబ్బతింటది రైతులకు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఎరువుల విషయంలో డీలా లేకుండా, ఎరువుల విషయంలో కొంత నిర్లక్ష్యం వహించకుండా దానికి అంటే ఎంత కావాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సరిపడా ఎరువులని ఏదైతే యూరియా కేంద్రాల వద్ద పెట్టాలి స్టాక్ ని అని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు MLR న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.